నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఈరోజు. సో ఇప్పటి వరకు కనుక మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి పార్టీలు నాయకులంతా కూడా ఓట్లు అడుక్కున్న కంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడమే ఎక్కువ కనబడుతుంది. నిన్న అరవింద్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక ఆయన పొట్టోడని, ఇంకొక ఆయన ఎన్ని దేవులు ఉన్నాయో అన్ని దేవులను మొక్కో తప్పుదారి కనుక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొట్టడానికి చుక్కలు చూపిస్తామంటూ కేటీఆర్ సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి, ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. రైట్ నా ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు సామ రామోరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు. నమస్తే. నమస్తే. సో నిన్న మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిని పొట్టుడు అనడం, మేము మళ్ళీ దారి తప్పి అధికారంలోకి వస్తే మీ తాట తీస్తాం, ఎన్ని దేవుళ్ళు అన్ని దేవులను మొక్కునేటువంటి అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇక్కడ రెండు అంశాలు. ఒకటేమో దారి తప్పి ఒకవేళ గిట్ట మేము వస్తామంటే ప్రజలు ఏం దారి తప్పరు, టెన్షన్ పడక కేటీఆర్. ఎందుకు అనంటే వాళ్ళకు కూడా తెలుసు ఆయన మాట్లాడుతుంది దారి తప్పి మేము వస్తామంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మా పార్టీ గెలిచే పరిస్థితి లేదు, ఏమో దారి తప్పి గిట్ట మేము వస్తే అనేటటువంటి ప్రస్తావన ఆయన చేసిండు. ఏమి ఇబ్బంది పడకురి, రారు, రోజు కింద మీ పార్టీ అనేటటువంటి నోస్ డ్రైవ్ అవుతా ఉంది, అది లేచేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి తర్వాత ఈ పార్టీ ఉండదు అనేటటువంటి దాంట్లో ప్రజలు ఉండే. కానీ ఇప్పుడు నిన్ను నీ ప్రస్తావన లేకపోతే నీ యొక్క ప్రసంగాలు విన్న తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడే నీ పార్టీని పొందబెట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండవది, ఈ కేటీఆర్ అనేటోనికి అహంకారం ఎక్కువ అనేటట్టు అందరికి కూడా తెలిసినటువంటిది. ఎందుకంటే ఆ బలుపు ఫ్యాక్టర్ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక సౌమ్యతతో, లేకపోతే ఒక నిరాడంబరతో, లేకపోతే ఒక మనుషులను దగ్గర తీసుకునేటటువంటి ఏ రోజు కూడా చేయలేదు. ఎందుకంటే బల్బు ఫ్యాక్టర్ ఎక్కువ కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఎంబడి తిరిగిండు, పెద్ద పెద్ద పార్టీలు చేసుకున్నాడు, లేకపోతే పెడదారి పట్టినటువంటి వాడు. కాబట్టి పొట్టోడా పొడుగోడా అహంకార మాటలు ఎంతసేపు. పొట్టోడేంది పొడుగోడేంటిది? ఛత్రపతి శివాజీ గారు ఎంత ఉంటారండి? ఛత్రపతి శివాజీ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, లేకపోతే పివి నరసింహారావు గారు కానీ, లేకపోతే మనందరికి కూడా తల్లి లాంటి శోభమ్మ గారు కానీ, లేకపోతే ఇంకెవరన్నా కూడా నీ పక్కనే ఉండి పాపం నువ్వు ఇన్ని తిడుతున్నా కూడా కుత్కెళ్ళదాకనే దుఃఖాన్ని బాధ లోపల పెట్టుకునే జగదీశ్వర్ రెడ్డికి దాకా కూడా అందరు పొట్టోళ్ళే, పొట్టిగానే ఉన్నారు. అయితే ఏంది అది చెప్పు. రాజకీయంలో ఉంటున్నప్పుడు ఒకవేళ సరే, దేవుడు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మన చేతిలో లేనటువంటి దాని గురించి దూషించేటటువంటి వాడంత అవివేకవంతుడు ఇంకోటి ఒకడు ఉంటాడు. ఆ అంబేద్కర్ గారు అట్లాంటి ఉద్దేశం, ఇట్లాంటి గలిజ్గాలను ఉద్దేశించి ఆయన అన్నాడు. కానీ మన చేతిలో ఉంటున్నటువంటిది పొట్టి పొడుగు నల్లగా తెల్లగా ఎవరు ఎట్లా పుడతారో నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. కానీ సమాజంలో వెనుకబాటుతనంతో పుట్టి విద్య అనేది అందరికి అందాలి, కానీ అందకుండా ఉంటున్నటువంటి వాళ్ళది మాత్రం ఆ డిస్క్రిమినేషన్ ని మనం గోడలు కూలగొట్టాలి. దానికోసం రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రయాసపడాలనేది అంబేద్కర్ గారు కానీ, లేకపోతే మహాత్మా గాంధీ గారు కానీ, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వెనుకబడ్డటువంటి వాళ్ళని, వెనుకబడ్డటువంటి తరగతులకే పరిమితమైనటువంటి వాళ్ళని ముంగట తీసుకొని వచ్చేటటువంటి దాన్ని నిరాడంబరంగా చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు మనకు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ కేటీఆర్ అనేటోడు బిల్డ్ ఫర్ నథింగ్. అట్లాంటి దానికి ఉన్నోడు కూడా కాదు, అట్లాంటిది ఆ బుద్ధి ఉన్నోడు కూడా కాదు. కాబట్టి 10 సంవత్సరాలు అట్లాంటిది చేసింది లేదు. కాబట్టి పిల్లలకి చదువులు దూరం చేయడానికే వేల స్కూళ్ళని తీసేసినటువంటి వాళ్ళు, సొంత పార్టీల సర్పంచ్లను సూసైడ్లు చేయించినటువంటి వాళ్ళు, అహంకారపు నిర్ణయాలతోటి ఆర్టీసీ కార్మికులనైనా లేకపోతే కాంట్రాక్టర్లనైనా చచ్చిపోనోడు ఓడుండబ్బా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెప్పు. సో ఈ అహంకారమే, ఈ బలుపుతోటే వాళ్ళు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే సేమ్ జీవన్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పోలీసులకు సజ్జనార్కే సవాల్ విసిరి లాగులో తొండలు విడిస్తానే కామెంట్ కావచ్చు, హరీష్ రావు పింక్ బుక్ లో పేర్లు ఎక్కిస్తున్నామని, కేటీఆర్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కడికి పోయినా రిటైర్డ్ అయినా పట్టుకొచ్చి శిక్షిస్తామనేటువంటి కామెంట్. అంటే ఎందుకు వరుసగా ప్రతిపక్షం ఇట్లా? నేను ఒకటే చెప్తా, బందిపోటు ముఠా ఎప్పుడు ఒకటే యూనిట్ లెక్క ఉంటది. బందిపోట్లు ఎక్కువ మంది ఉంటారు, ముఠా అని అంటాం, అందుకనే ముఠా అంటాం దాన్ని. అది ఒకడే పోయి ఇల్లుని మొత్తం కొలగొట్టాడు కదా. ఈ బందిపోటు ముఠా బీఆర్ఎస్ లో ఒక ముఠా ఏముంటది అంటే, ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నేను అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఈ ముఠా ఏం చేస్తుంది అని అంటే, ఈ బందిపోట్లకు అలవాటు పడ్డోడు వాడు, ఆ తర్వాత లీడర్ వెనకాల ఆ కోన్కిస్క గొట్టంగాళ్ళు, ఆ వెనకమర్లో ఒకటి తానా అంటే తందా అనేటటువంటి వాళ్ళు, విఘ్నతతో మాట్లాడేటటువంటి అవగాహన ఏనాడు కూడా లేనటువంటి వాళ్ళు, అన్ని రకాల ఆరోపణలల్లో మునిగి తేలినటువంటి వాడు, వానికి సిగ్గా శరమా అని వదిలిపెట్టినోడు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. సో కేటీఆర్ గారు చుట్టుముట్టు ఉంటున్నటువంటి ఒక ముఠా ఏదైతే ఉందో, అహంకారణ ధోరణికి వాళ్ళు ఒక పర్యాయ పదం లెక్క. ఒక మనిషి ఇట్లా బతకొద్దు అనంటే ఇగో ఇట్లనే బతికి చూపిస్తామని చూపించేటటువంటి వాళ్ళు.
చిన్నపిల్లలకు మనం నేర్పిస్తాం మంచి ఏంది చెడు ఏంది బెటా అని అంటే ఇగో మంచిది చెడు ఇది అని నేర్పిస్తాం. చెడు ఏంటిదంటే ఈరోజు కేటీఆర్ అండ్ ముఠాను చూపించే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా నా తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి మంచేంది చెడైంది అనేటటువంటి విఘ్నత మేము ప్రజలకు వదిలిపెడతా ఉన్నాం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ప్రచారంలో మా అభ్యర్థులని మా అభివృద్ధిని చూసి ఓటేయండి అని మనం అడుగుతున్నాం. వాళ్ళేమో కారు కోటేయకపోతే మీ కళ్ళు పోతాయని చెప్పి మాట్లాడుతారు. మూఢనమ్మకాలతోటి జనాలని నమ్మించి ఓట్లు దనుకునేటటువంటి పనికిమాల మీకు, లేకపోతే అభివృద్ధి సంక్షేమాలను చూపిస్తూ ముందుకు నడుద్దామని చెప్పి విశ్వాసంని ఇస్తూ ముందుకు నడిపించడానికి మాకు తేడా ఉంది కదా. సో దట్స్ ద డిఫరెన్స్. కానీ హరీష్ రావు చెప్తున్నాడు కదా, నకిలీ ఎవరో అసలు ఎవరో ప్రజలకు తెలుసు, అమలు కానీ గ్యారెంటీలు ఇచ్చారు, కాంగ్రెస్ నకిలీ వాళ్ళు అసలైన వాళ్ళు మేము మమ్మల్ని గెలిపిస్తారని హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఏకీభవిస్తారు అది? ఆయన బొమ్మర్దిని ఉద్దేశించి అన్నాడు. ఆయన తప్పు పట్టడానికి ఏం లేదు. నకిలీ ఎవరో అసలు ఎవరో తెలుస్తుంది అనేది ఆయన అసలీ అనుకుంటుండు, వాళ్ళ బొమ్మర్ది నకిలీ అనుకుంటుండు. ఏ విషయంలో? ఎవరినోడు ఇప్పుడు ఓడగొడతారు అనేటటువంటి ఆయన ఓడుండబ్బా ఇన్నిసార్లు సంది ఓడిపోతుండు, వాళ్ళే ఓడిపోతారు కదా. ఇన్నిసార్లు నకిలీ అని తేలుతూనే ఉన్నారు. నకిలీ అని తేలినాక కూడా ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం గజ్వేల్ కూడా చెప్పులతోటి ప్రజలు ఉరికిపిచ్చారు మీ ప్రచార రథాలని అని అంటే, ఇదే హరీష్ రావు మల్లన్న సాగర్లో మునిగి మంచిర్యాల దాకా పారిపోయిండు అని అంటే మీ పరిస్థితి తెలంగాణలో మీరు చేసినటువంటి పాపాలు ఎంత ఘోరంగా ఉండాలి. 2 ఏళ్ళు అయినా కూడా ప్రజలు వాళ్ళ కడుపుల బాధని ఇంకా మీ మీద కక్కుతూనే ఉన్నారు అని అంటే ఇక అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు తెలుసుకుంటారబ్బా. ఈ పక్కపోతే ఉన్న నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడికే ముఖ్యమంత్రి కారణం. ఒక్కని కోసం మిగతా నేరస్తుల్ని కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఓటుకు నోటు కేసును తప్పించే ప్రయత్నం అనేది కేటీఆర్ బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ అనేటటువంటి వ్యక్తికి బుర్ర కాదా, బుర్ర ప్లేస్ లో బురద ఉంది, అర్థమైందా? సో పాపం ఏదైనా మాట్లాడితే పైన 4 లైన్లు ఏం పెట్టినా ఆ 4 లైన్లకు సింక్ అయ్యేటట్టు కింద కూడా అదే పెట్టాలని లేదు. కాంట్రాస్ట్ ఆయన లాజికే మాట్లాడుకుందాం జరసేపు. ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్న ఆధారాలను తగలబెట్టాలనుకుంటేనంట అది ముఖ్యమంత్రి గారికి మేలు అవుతుందని అనుకుందాం జరసేపు. దాని మీద స్పష్టత కూడా నేను అధికారి ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? అసలు అది 2015 సంబంధించినటువంటి దాంట్లో అది ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేసేసాము, అవన్నీ కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నాయి. ఇట్లాంటి బూటకప్పు ప్రచారాలను ఎవడు కూడా నమ్మొద్దని చాలా ఎడమకాలు చెప్పు కదా అలా షూస్ తీసుకొని బ్రౌన్ షూస్ తీసుకొని కొట్టినంత పని చేసిండు అధికారు కేటీఆర్ అనేటువంటి నీల్ డౌన్ చేపించి. ఆయన లాజిక్లనే కేటీఆర్ లాజిక్లనే సిట్కి సంబంధించినటువంటివి కూడా దీంట్లోనే పోయినాయి అని అన్నాడు. మరి సిట్కి సంబంధించినటువంటి దాంట్లో అక్యూజ్డ్ నీ అయ్యనే కదా కేటీఆర్. ఎండ్ ఆఫ్ ద డే పెద్ద ఆయన అంటే నీ అయ్యనే కదా. ఒకవేళ ఆయన ఆధారాలు పోయినాయంటే నీ అయ్యే సేఫ్ అవుతాడే తప్ప ఇంట్లో మాత్రం నీ అయ్యకి నష్టం ఎట్లా వస్తుంది? ఆధారాలు రేవంత్ రెడ్డి గారికి పోతానంట, రేవంత్ రెడ్డి గారికి మేలైతే అంట. ఆధారాలు కేసీఆర్కి పోతానంట, కేసీఆర్కి మాత్రం నష్టం అవుతుందంట. బుర్ర కొంచెమన్నా ఉందా నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మానసిక పరిస్థితి బాగాలేదంటున్నా నేను. నువ్వు నిజంగా లాజికల్గా మాట్లాడితే మాకు కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక కౌంటర్ చెప్పాలంటే అరే అన్ని సబ్జెక్ట్ మీద మనం రిఫరెన్సెస్ తీసుకొని మాట్లాడతాం. పాగల్గాని లెక్క పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా నువ్వు అర్ధరహితంగా అసంబద్ధంగా మెంటల్ లేచిన వాళ్ళు లేక అర్ధరాత్రి పూట లేచి వాకింగ్ చేసేటోళ్ళు ఉంటారు కదా కొంతమంది, సేమ్ వాళ్ళ లెక్క నువ్వు లేచి ఏదో ట్రాన్స్ లో ఉండి మాట్లాడుతా అంటే ఎట్లా? అట్లా కాదు. కొంచెం బడేబాయి చోటేబాయి కమ్యూనికేషన్ మంచిగా ఉన్నది. చోటేబాయిని కాపాడేందుకు బీజేపీ కూడా కుట్ర చేస్తుంది, ఆలోచన చేస్తున్నది. సో కేంద్రం ఇమీడియట్ గా దీని మీద ఒక ఎవరైతే సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి తోటి దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని చెప్తున్నారు. బడేబాయి చోటేబాయి బంధం ఉన్నదా బీజేపీకి కాంగ్రెస్ కి? ఏ బడేబాయి ఏ చోటేబాయి? ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణం మొత్తం చేస్తే మాకు సిబిఐకి ఇర్రు, మాకు సిబిఐకి ఇర్రి 48 గంటలలో బొక్కలేసాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతుంది. నీకు గుర్తుందా శ్రీశైలం పీసీ కోచ్ కమిషన్ రిపోర్ట్ అవుతున్నప్పుడు కేసీఆర్ని పిలిపించారు. కేసీఆర్ని పిలిపించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది? కక్షపూరిత రాజకీయం, మా మీద కావాలనే కక్ష కట్టిరు, వెండేటా పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడు. బీజేపీ ఏమన్నాడు? ఇవన్నీ పెద్ద ముందుకేం సాగావు, ఇవన్నీ వీళ్ళు ఒకటైపోతారు, దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వాలి, మాకు ఇస్తే మా తడాకేందో చూపిస్తాం అని చెప్పి కిషన్ రెడ్డి ఆయన తోడనే కాదు పక్కనున్న అరవింద్ తోడ, తర్వాత ఇంకో ఆయన పేరుందే బండి సంజయ్ తోడ కూడా కొట్టిండు. ఒక కాలు కాదు మొత్తం 6 కాళ్ళు కొట్టుకురు, తొడలు కొట్టుకురు, ఇంకేమైనా కూడా కొట్టుకురు. కానీ 48 గంటలలో కేసీఆర్ని బొక్కలేసాం అన్నటువంటి వాడు 5 నెలలు దాటిపోయి 6వ నెలకు వస్తుంది, కనీసం నోటీస్ ఇచ్చిండా? అన్న మీరు కూడా ఒక్క కేసులో కూడా ఎక్కడ అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ మీరు గొర్రెలు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లేకపోతే ఫార్ములా ఈరేస్ అన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యుత్ కొనుగోలు అన్నారు, చాలా విషయాలు జరిగాయి 2 నెలల. మీరు ఎందుకు చేయలేకపోయారు బీజేపీ? ఇవన్నీ కేసులలోనే మేము చేసేదానికంటే ముంగట అన్నిట్లలో కూడా ఈడీలు వచ్చినాయి, అన్నిట్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు వచ్చినాయి. ఈడ కేసీఆర్ని అరెస్ట్ చేద్దామని అనుకుంటే సిబిఐ కావాలి మీకు ఎందుకు అని చెప్పి మీరు తీసుకుర్రు వాళ్ళు. మరి తీసుకున్నాక సంగతి ఏంది? వాళ్ళు తీసుకున్నాక మేము చేయనీకే ఉండదు శ్రీశైలం, నేను మళ్ళీ చెప్తున్నా నీకు.
సిబిఐ తీసేసుకున్నాక నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మళ్ళీ చేస్తాను నీకు ఎట్లుంటది? ఉమ్. నేను ఒకటే అంటున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఇంకో ఉదాహరణ కూడా నేను ఇస్తా ఉన్నా. బీజేపీ కిషన్ రెడ్డి జీతం తీసుకున్నాడు కూడా పనిచేయడు, అంత బాగా పనిచేస్తుండు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే అంత లాయల్టీ దేనికోసమో నాకు అర్థం కాదు. సిట్టు విచారణ రాష్ట్రం పరిధిలో సిట్టు పోలీసు వాళ్ళ వ్యవస్థలో స్వతంత్రంగా నడుస్తుంది విచారణ. దాంట్లో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని పిలిపించినందుకు తెలంగాణలో మనకు బడ్జెట్ కట్ చేయించాడు. అంటే ఆ కుటుంబాన్ని చర్యలు తీసుకునే దానికంటే ముంగట సిబిఐ అని చెప్పి సిబిఐని తీసుకొచ్చి అట్లా కాపాడినావు. సిబిఐ విచారణ ముందుకు సాగనీయకుండా సిట్టు విచారణ అని చెప్పి వాళ్ళని పిలిపాగానే తెలంగాణకు బడ్జెట్ కట్ చేయించినాం. అంటే ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలో వాళ్ళని కాపాడడానికి అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాం. అదే అదే బీజేపీలో ఎంపీ అరవింద్ కుమార్ ఒక కామెంట్ చేసిండు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కు కోవట్టు డబ్బులకు అమ్ముడు పోయాడు, ఆయన మొత్తం కూడా కేసీఆర్ ఆడిచ్చినట్టే ఆడుతున్నాను ఒక కామెంట్ చేసిండు. దీని ఎట్లా చూస్తారు మరి? అని గుండు ఉంది తప్ప గుండు లోపల గుజ్జు లేదంట. నేను వాడేదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ, వాని గురించి పెద్ద మనం సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాడు ఫీల్ అవుతాడు, వానికి ఏదో బాగా కిర్యాలు వస్తాయి, దాంతో సోషల్ మీడియా రన్ చేయించుకుంటా ఏదో మాట్లాడుతుంటాడు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ, నీకు గుండు ఉంది తప్ప గుండు లోపల గుజ్జు లేదు, అది నీ దురదృష్టం. బాప్ కా నామ్ లేకర్ ఉనో రాజనీతి మే ఆయా, అలా అయ్యా లేకపోతే అయ్యా కాంగ్రెస్ పుణ్యాన్ని సంపాదించుకోకపోతే ఈరోజు ఆయన పరిస్థితి ఏంది అనేటటువంటిది కొత్త మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒళ్ళు జాగ్రత్త, నోరు జాగ్రత్త పెట్టుకో. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అడ్డగోలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు అంత సీన్ కానీ సినిమా కానీ లేదు. నీ ముఖానికి ఏదైనా ఉంటే నువ్వు నిజామాబాద్కి ఏం తీసుకొని వచ్చినావో మాట్లాడు. నీ ముఖానికి నీ సూరత్కి అంత ఏమన్నా సినిమా ఉంటే నువ్వు ఢిల్లీకి పోయి తెలంగాణకి తెచ్చినా అని చెప్పి నువ్వు మాట్లాడు. ఎంతసేపు ఎన్నికలు రాగానే హిందూ అనో, ముస్లిం అనో, కులం అనో, మతం అనో, పొట్టనో, పొడుగనో పనికిమాల మాటలు మాట్లాడుకుంటూ ఆ గుజ్జు లేనటువంటి బుర్రతోటి బురద రాజకీయాలు తప్ప నీ ముఖానికి చేసేటంత సినిమా లేదు. కాబట్టి నీకు అంత బొమ్మ లేదు, నీ అంతటా నువ్వు బతుకు అంతే తప్ప మా జోలికి వచ్చినావు అనుకో నిన్ను నిజాలతోటి బట్టలు కూడా తీసి ఉరికిపిస్తాం. నిజాలతోటే, మళ్ళీ అది కూడా చెప్తున్నాం. నీ ముఖానికి అంత లేదనే చెప్తున్నా. మా వాళ్ళు ఏందో మాకు పర్మిషన్లు ఇయ్యారు, వాళ్ళని అడగోలుగా కడగాలి అనేటటువంటి విషయాలు ఎందుకో కాన్సన్ట్రేట్ చేస్తలేరు, ఆయన పెద్ద సీరియస్ తీసుకుంటారు. టార్గెట్ ఏమని చేసిందా సామారాము అరవింద్ని? అంటే నిజాలతోటి నిగ్గు తెలుస్తామంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణకి అరవింద్ అనేటోడు ఏం తెచ్చిండో చెప్పానబ్బా, సింపుల్. నిజామాబాద్కి ఏం తెచ్చిండు? ఇప్పుడు బండి సంజయ్ అనేటోడు కరీంనగర్ పోయిండు, పోయేసేసి ఏమన్నా వరద లెక్క ఈసారి నిధులు తీసుకొని వస్తా, ఈసారి ఇక్కడ మున్సిపాలిటీలు గెలిపిరంటారు. హైదరాబాద్కి వరద వచ్చినప్పుడే కదా నువ్వు బండి పోతే బండి, టీవీ పోతే టీవీ, కారు పోతే కారు అని అన్నాడు. కేంద్రంకి వచ్చి వరద లెక్క నిధులు తెస్తామని చెప్పినోడే కదా, మరి ఎక్కడ పోయినాయి అవి? ఇప్పుడు నేను ఒక మాట అంట, 63 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే మన బడ్జెట్ లో రూపాయి తీసుకురాలేదని బీఆర్ఎస్. దానికి ఏం చెప్తారు మీరు? 63 సార్లు మేము పోయి తెలంగాణ కోసం కొట్లాడుతున్నా కూడా కేటీఆర్ని, కేసీఆర్ని ఏమంటారు కుటుంబాన్ని సిట్టుకు పిలిచినామని చెప్పి నువ్వు బడ్జెట్ కట్ చేసినావు. అంటే వాళ్ళని కాపాడనీకే మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ బడ్జెట్ ఇవ్వమని. ఎవరిని బెదిరిస్తున్నావు, ఎవరిని కాపాడుతున్నావు? రేపు పొద్దున నువ్వు గుర్తుపెట్టుకో శ్రీశైలం, ఈ బీఆర్ఎస్ అనేటటువంటి మునిగిపోయే పడవ, అది మునిగిపోతుంది. వీళ్ళందరూ కూడా పోయేసేసి బీజేపీలో మునుగుతారు. దాంట్లో హరీష్ రావు టాప్ అవుతాడు, మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి కేటీఆర్ అనేటువంటి పక్కకు దంతారు. ఇది జరగబోతుంది, నేను చెప్తున్నా నీకు. బీజేపీ బీఆర్ఎస్ ఈ రోజుకి కూడా ములాఖతే, కలిసే పని చేస్తారు. ఇద్దరు ఆరోపణలు, ఇద్దరు లైన్స్ సేమ్, టోన్లు మాత్రమే డిఫరెంట్ మా మీద అటాక్. నువ్వు అడగాలే కదా అసలు బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పుర్రి అని, నువ్వు అడగాలే. ఇప్పుడు అంటారు ఆడేమనంటే ఆడోడు అంటుండు ఏంది 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చాం. బుల్లెట్ ట్రైన్ కాదు ఆయన హై స్పీడ్ ట్రైన్ అని ప్రపోజల్ పెట్టారు అంతే తప్ప 2014 100 స్మార్ట్ సిటీలు అని చెప్పి కూడా చెప్పారు కదా. ఇచ్చిండ్రా? ఇది గసొంటిదే. గోడ మీద రేపు అని రాసి పెడితే నువ్వు 10 ఏళ్ళకి వచ్చినది రేపు అనే ఉంటది. ఇక సేమ్ అదే బాపతి బీజేపీ అనేటటువంటిది. నువ్వు మాకు ఇప్పుడు అరే ట్రాఫిక్ జామ్ అవుతుంది భయ్, మెట్రో ఎక్స్టెన్షన్ కావాలి, నగరం విస్తరిస్తుంది అని చెప్పి మనం అడిగితే అంటే ఏమంటారు హై స్పీడ్ చెన్నైకి, తర్వాత ఏది పూణేకి, ఇంకొకటి ఏంది ఇంకోటి బెంగళూరుకి. పోమను కిషన్ రెడ్డిని అటు బెంగళూరు దిక్కు పడిపోమని, ఇంకో చెన్నై పోమని, ఇంకోటి అటు దరిద్రం వదిలిపోతుంది తెలంగాణలో. ఎందుకు పనికిరాని మాటలు? తెలంగాణకి ఏం కావాలో గవి కావాలి. కానీ మెట్రో ఎక్స్టెన్షన్ అడిగినాం, ట్రిపుల్ ఆర్ అడిగినాం, ఫ్యూచర్ సిటీకి అడిగినాం, మూసీ ప్రక్షాళన అడిగినాం. మూసీకి 30 రూపాయలు తెచ్చేటటువంటి కొంచెం కూడా సామర్థ్యం లేని వాళ్ళు ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నారు. ఇటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకొని పోకుండా, కేంద్రం దగ్గర పోరాటం చేసుకుంటా, గతంలో అన్యాయం చేసిన వాడిని ఎండగట్టుకుంటా, పైకెంచి బీజేపీ ఒత్తిడిని తట్టుకుంటా, ఇన్ని చేసుకుంటా కూడా ప్రజలకు అన్నిటికీ ఏమైనా ఆగుతున్నాయండి? ఏమైనా ఆగుతున్నాయేమో సంక్షేమాలు గిట్ట? రైతు భరోసా ఆపిరంటున్నారు కదా, ఎవరికి? రైతులకు ఇవ్వాల్సిన సకాలంలో ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని హరీష్ రావు ప్రచారం చేస్తాను. మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఆయన నీకు తెలుసు నాకు తెలుసు, అయిపోగానే మళ్ళీ పడతాయి.
ఏమున్నాయి? వాళ్ళే అంటారు, వాళ్ళేం అయిపోయినాయి అంటలే. ఒక బస్సు ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా అమలు లేదు. ఒక బస్సు తప్ప మిగతాదంతా తుస్సంటుడు హరీష్ రావు. ఏకీభవిస్తారా దీన్ని? అంటే ఇప్పుడు హరీష్ రావు ఏకీభవిస్తామా హరీష్ రావు అంటే తెలంగాణ ప్రజలు ఏకీభవిస్తే నేను ఏకీభవిస్తాను. హరీష్ రావుని కానీ కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ తెలంగాణ ప్రజలు గిట్ట ఏకీభవిస్తారు అంటే నేను ఏకీభవిస్తాను. 500 సిలిండర్ తీసుకునే ఆడపడిచిని అడిగితే చెప్తాను. ఓకే, 200 యూనిట్లు వాడుతున్నటువంటి ఒక పేద కుటుంబాన్ని అడిగితే చెప్తారు. గూడు లేనటువంటి వాళ్ళకి ఇంద్రం ఇల్లు కట్టించినటువంటి ఆ యొక్క నిరుపేద కుటుంబాన్ని అడిగితే చెప్తారు. లేకపోతే బస్సులలో తిరుగుతున్నటువంటి మహిళలను అడిగినా చెప్తారు. 5 లక్షలు కాదు 10 లక్షల దాకా ఉచిత వైద్యం అందించుకుంటున్నటువంటి కటిక పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళని అడిగినా చెప్తారు. మా సంక్షేమాలు ప్రతి గడపని కూడా ఒక పెద్దన్న ఇంటి బాధ్యతలు గిట్ట తీసుకుంటే ఎట్లా నడుస్తున్నాయి అట్లా నడుస్తున్నాయి అని చెప్పి సంఘటితంగా కాంగ్రెస్ పార్టీ మా యొక్క పరిపాలన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కేబినెట్ మొత్తం కూడా ఎక్కడో అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ సక్సెస్ రేట్ ఉంది. అసలు 100 రోజులే నిలబడదు అని ఆరోపణ మొదలుపెట్టినటువంటి ఈ ప్రతిపక్షాలు కకావికలం అయిపోయి మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరినంటే ఎవడు మునిగిపోయిండు? సో హరీష్ రావు గారి మాటల్ని ఎవడు సీరియస్ తీసుకుంటాడు? నువ్వు అన్నదే గిట్ట నిజమైతే నీ గజ్వేల నిన్నెందుకు ఉరికిపిస్తారు నువ్వు చెప్పు హరీష్ రావు? ఊకి ఇవన్నీ కాదు కానీ నిన్నెందుకు ఉరికిపిస్తారు నువ్వు చెప్పు? ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అసలు ఈ మున్సిపల్ ఎన్నికలలో టోటల్ ఎజెండా వాళ్ళు సంక్షేమం మీదనో అభివృద్ధి మీదనో మాట్లాడుతురా? ఒక్కసారైనా మాట్లాడుతురా? లేవై మాట్లాడనీకి వాళ్ళకి గతంలో వాళ్ళు చేసిన చరిత్ర లేదు. పోయి అట్లా అని చెప్పి పలానా కాడి బస్సుకి మోరీలు కూడా లేవని అన్నారు అనుకో, జనాలు ముఖం పట్టుకొని ఊంచుతారని చెప్పి 10 ఏళ్ళ మోరీ కూడా కట్టలేవని అంటారని చెప్పి అట్లా కూడా మూసుకురు. నేను అది కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి. ఎందుకంటే కేంద్రం నుంచి అగ్రనేతలంతో వచ్చి ప్రచారం చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం లోకల్లో ఉన్నటువంటి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి అడ్జస్ట్ చేస్తూ ప్రచారంలోకి పోతున్నారు. అంటే కాన్ఫిడెన్స్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కోవాలా? బీజేపీకి ముఖం లేక కొత్త ముఖాలను తీసుకొచ్చి ప్రజల్ని నమ్మించేటటువంటి పరిస్థితి అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, పోయినసారి ఓన్ తెచ్చిర్రు, ఈసారి ఇంకొని తెచ్చిర్రు అని మారిపోయింది అని చెప్పి అర్థమైందా? కానీ మాకు ప్రజలంటే విశ్వాసం ఉంది, మాకు ప్రజలంటే నమ్మకం ఉంది. మేము ప్రజల్ని నమ్ముకున్నాం కాబట్టి ప్రజల మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో మేము ప్రజల్ని నమ్ముకున్నాం. వాళ్ళేమో వాళ్ళ పార్టీలో ఉంటున్నటువంటి కొత్త ముఖాలను చూపించేదో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇగో ఈసారి ఇంకో ఫేస్ పట్టుకొని వచ్చిన చూడరి, ఈయనకు తీసుకొని నేను తీసుకొని వస్తే ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని. కానీ గతంలో గిట్ట వరదలు వచ్చినా, గతంలో కేంద్రంకి ఇచ్చినటువంటివైనా అహంకారంతో, ఒకటే చెప్తున్నా, అహంకారంతో దమ్ముంటే దమ్ముంటే ఇక రేషన్ బియ్యం వద్దని చెప్పి లెటర్లు రాసిర్రు అని చెప్పి మాట్లాడినటువంటి బండి సంజయ్ ఈరోజు వచ్చి మున్సిపాలిటీలలో వరద లెక్క నిధులు ఇస్తామంటే నమ్ముతారా జనాలు? పెత్తందారి వ్యవస్థ తెలంగాణ జాతి మీద మీరు చెలాయిద్దాం అనుకుంటే మాత్రం రివోల్ట్ తెలిసినటువంటి జాతి ఇది. పోరాటంతో తెలంగాణను తెచ్చుకున్నాం, పోరాటంతో రజాకారులను తరిమారు. సో ఆ పోరాటం అనేటటువంటిది రక్తంలో ఉంది కాబట్టి పెత్తందారి వ్యవస్థలకు బీజేపీ వ్యవహరిస్తా అనుకుంటే అది చాలా తప్పు. మతపరమైనటువంటి రాజకీయాలు చేసుకొని పబ్బం గడుపుకోవాలని చెప్పి ఎన్నికల కంటే ముంగట పొలిటికల్ థియేటర్స్ చేస్తూ ఉన్నారే తప్ప మీరు అంతకు మించి సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఎరిగినటువంటిది ఏం లేదు. గతంలో కూడా మా యొక్క ప్రతినిధి కూడా మాట్లాడింది నిజం. కేంద్రంకించి బడ్జెట్ కిషన్ రెడ్డి జుట్టు అంత వస్తుంది అని అనుకుంటే అది కాస్త బండి సంజయ్ అంతనన్నా వస్తుందేమో అని అనుకుంటే క్లియర్గా వస్తే అరవింద్ అసలు గుండె మిగిలింది తప్ప అంతకు మించి వేరేది ఏం లేదు. ఆడికెంచి ఇడికి మనకు వచ్చింది కానీ లాభపడ్డది కానీ ఏం లేదు. కాబట్టి బీజేపీని ఎందుకు చూస్తారండి జనాలు? జస్ట్ మత ఘర్షణలు చేపించేటటువంటి కుట్రలు చేస్తున్నందుక, లేకపోతే మతపరంగా ప్రజల్ని విడదీసేటటువంటి కుట్రలు చేస్తున్నందుక? నేను ఫైనల్ ఒక మాట అంట, కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీ బీఆర్ఎస్ అవసరం లేదు, సొంత పార్టీ నాయకులు రెబల్సే ఆ పార్టీని ఓడిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. జగిత్యాలలో లేకపోతే ఇతర ప్రాంతాల్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. జీవన్ రెడ్డి ఎవరైతే చాలా మంది నాయకులు ఉన్నారో కొత్త వాళ్ళతో ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీని మీద కామెంట్ ఏం చెప్తారు మీరు? ఇగో ఇన్ని ఎలక్షన్లలో కూడా ఇది ఎప్పుడు అడిగేటటువంటి ప్రశ్ననే. ఎప్పుడు రెబల్స్ ఉంటూనే ఉంటారు, సొంత ఓడగొడితే అనే ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అన్ని వస్తుంటే కూడా 66% గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము గెలిచినాం. ఈసారి 80% మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మేము గెలుస్తాం. ఎందుకంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా సంక్షేమం చేర్పించుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారి యొక్క దిశానిర్దేశానికి అందరూ కూడా ఒక కృతజ్ఞతా భావం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అది ఓట్ల రూపంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. మీ సంక్షేమాలని నోటికాడి బుక్కలని తన్నేటటువంటి కుట్రలు ప్రతిపక్షాలు ఏవైతే చేస్తూ ఉన్నాయో, మన యొక్క ఆలోచన విధానాలని పక్కదారి పట్టించి మతపరంగానో లేకపోతే కులపరంగానో ప్రాంతపరంగానో ఇంకోటి ఏదో చేసేటివి ఏవైతే చేస్తూ ఉన్నాయో, మరీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్రానికి భాషలు ఎట్లా వేరే ఉంటాయో, రాష్ట్రానికి సిద్ధాంతాలను మార్చుకున్నటువంటి బీజేపీ ఒక కాడనేమో బీఫ్ తినొచ్చు అని చెప్పి మేనిఫెస్టోలలో పెట్టుకుంటారు. ఒక కాడనేమో 4% రిజర్వేషన్ మైనారిటీల గురించి ఎవడు మాట్లాడు.
ఏ మైనారిటీల గురించి బీజేపీ అయితే 4% రిజర్వేషన్ మీద మాట్లాడుతుందో మరి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2005లో తీసుకొచ్చినటువంటిది ఉంది కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేస్తలేరు? అధికారంలో టీడీపీ అలయన్స్లోనే ఉంది కదా. కర్ణాటకలో 10 ఏళ్ళ అధికారం నుండి ఆడేందుకు తీసేయలేదు? కేవలం ఎన్నికలు రాగానే ప్రజల యొక్క దారి పక్కదారి పట్టించాలి, ఓట్లు దానుకోవాలి, మళ్ళీ మాయమైపోవాలి. ఇది నడవదు, ఇది నడవనీయం తెలంగాణలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రతిపక్షాలు ఎన్ని కుట్ర చేసినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మా మార్కు చూపిస్తామంటూ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఏదేమైనా జనాలు మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. పోలింగ్ దగ్గర పడతా ఉంది, 11వ తారీఖు ఉన్నది, 13వ రిజల్ట్ ఉన్నది కాబట్టి మరి పోలింగ్ ఎట్లా జరగబోతున్నది, రిజల్ట్ ఎట్లా ఉండబోతున్నది, ప్రజలు నిజంగా నాయకులు పార్టీలు పెట్టుకున్న తీర్పుకు నిజంగానే అనుకూలంగా ఇస్తారా, వ్యతిరేకంగా ఇస్తారా అనేది 13వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా పొలిటికల్ మాత్రం హీట్ పెరిగింది. ఒకరు మీద ఒకరు విమర్శలు, మాటల యుద్ధాన్ని మనకు తెలంగాణ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.